88 మూల మంత్రాత్మిక. ఈ పంచదశీక ఏ హిలహీం అసకహలరీం సకలహరీం దానికి మూల మంత్రం ఉంది మళ్ళీ. అబ్బా ఈ మొత్తం మంత్రం 3 అక్షరాల్లో చెప్పండి స్వామి, రామాయణం అంతా చెప్తున్నారు మీరు అన్న వాళ్ళకి సరదాగా చెప్తున్నారు. కట్టే కొట్టే తెచ్చే అయిపోయిందా రామాయణం? అవునా? సీతమ్మవారికి కట్టాడు, తాలిబొట్టు కట్టాడు, రావణాసుని సంహరించాడు, మళ్ళీ అయోధ్యకి తెచ్చే అయిపోయింది. మరి కయ్యే హిలరీం అసకహలరీం సకలహరీం మీకు కూడా అటువంటి మూల మంత్రం ఒకటి ఉంది. అది చేసినా చాలు. అదేంటో ఇప్పుడు ఈ నామంలో చెప్తున్నారు. అమ్మా ఒక్క నిమిషం. చాలా బాగుంటుందమ్మా. అమ్మవారు చూడండి ఎలా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుందో. ఆవిడను నమ్ముకుంటే ఆవిడ మార్గంలో మీరు వెళ్ళండి. మీ మార్గంలో ఆవిడని గుంజకూడదు. అర్థమైందా? ఆమె తీసుకెళ్తుంది. ఓపికగా ఉండాలి. ఓపికగా ఉంటే అన్ని చోట్లకి తీసుకెళ్తుంది. మాయలో కూడా అనుభూతులు ఇస్తుంది. ఆవిడ మహామాయ స్వరూపాన్ని చూపిస్తుంది. సో మాయకు కూడా మాయతోనే మాయపుచ్చాలి. తిట్టకూడదు. అమ్మవారిని తిట్టకూడదు. అది కూడా అమ్మవారి యొక్క సృష్టే. సృష్టిలో అన్నిటి మీద ప్రేమ ఉండాలి. పోన్లే అమ్మా, నాకు నువ్వు నన్ను మహామాయలో ఉంచావు. నన్ను తరింపజేసేది కూడా నువ్వేగా. అన్నమాచారి అంతా కూడా ఆయన కీర్తనలన్నీ దీనికి సంబంధించిన భవసాగరాల గురించే కదా, మహామాయ సంబంధించిందే కదా. భక్తరామ్ దాస్ కూడా అదేగా, ఆనందగన కూడా అదే రాశారు. అవునా? సో మాయను వాళ్ళు తిట్టారా? వెంకటేశ్వర స్వామికి మళ్ళీ కళ్యాణం ఏమిటి? మానవుల కళ్యాణంతో ఎన్ని పాటలు రాశాడు? రోజు వింటారుగా అన్నమాచార్య కీర్తనలు. ఆయన భక్తిని చాటుకున్నాడు. మహామాయని ఆరాధించాడు కాబట్టి ఆ మాయ తొలగి వెంకటేశ్వర స్వామి మాయని తీసి తాను ఆయన ముందు దర్శనం ఇచ్చాడు. ఆత్మగా దర్శనం ఇచ్చాడు అందరు. అంటే మనం ప్రేమించి ఇప్పుడు కళని ఆరాధించేవాడు అన్ని కూడా కళాభావంతోనే చూస్తాడు. అవునా? అయ్యో ఇదేమిటి ఇలా ఉంది అనే ఆలోచన పెట్టుకోడు. చెడులో కూడా మంచే చూస్తాడు. చెడును తొలగించే కార్యక్రమంలో ఉంటాడు. దాన్ని తిట్టడు. అది చెప్తున్నాడు ఇక్కడ. మూల మంత్రాత్మిక. ఓం ఐం హ్రీం శ్రీం మూల మంత్రాత్మికాయై నమః. మూల మంత్రమునకు ఆత్మస్వరూపిణి అని సామాన్య అర్థం. సప్తకోటి మహామంత్రాల్లో మూల మంత్రం ఏదో చెప్పండి స్వామి అని నా మీద మీరు మెరుచుకు పడినా అది ఎంత జాగ్రత్తగా నేను చెప్పాలో చెప్తున్నాను. అలానే చెప్పాలి. అది తొందర పడకూడదు. తొందర పెడితే గాజు గ్లాసు చేతి నుండి జారిపోయినట్టే. విషయం మర్చిపోతారు, మూలం మర్చిపోతారు. అందుకే ఇంత చరిత్ర చెప్తున్నాను ఇక్కడ. ఎక్కడెక్కడ ఎలా చెప్పాలో అనేది ఆ అమ్మవారు చెప్తుంది. అనుభూతుల్లో కూడా ఒకరికి నువ్వు చెప్పేది ఏంటిదా, నీ అనుభూతి వరకు ఇది అని చెప్తుంది. అదే నేను అమ్మవారి యొక్క భాష సార్వత్రిక 10 మందికి ఈ అనుభూతి నేను నీ ప్రసాదంగా ఇస్తానమ్మా అంటే, అయితే చెప్పు అంటూ. ఇందులోని గుప్తనామాలు కాల మంత్రాత్మిక. మూల మంత్రాత్మికలో మూలాలో లా కాల. दीर्घ सुमंगल आयुर आरोग्य मस्तु अम्मा, अभिष्ट सिद्धि रस्तु। अम्मा के बारे में स्काइप में बोल। अम्मा को समझा रहे? नहीं अम्मा को नहीं, स्काइप में है। पूरे मेरे स्टूडेंट्स रहते हैं। ओके, उनको ऑनलाइन बता रहे? इंटरनेशनल। माय ब्लेसिंग्स टू यू। पूरे बैठे से है पूरे। मैं काम सबको ज्ञान दे रहे हैं। अम्मा का तो काल मंत्रात्मिक అంటే కాలము. కాలము మహాకాళి. బిందువు నుంచి కాలానికి కూడా పుట్టుకుంది. నీకే కాదు, కాలం కూడా పుట్టింది. నిరీశ్వరంలో కాలం లేదు, అకాలం ఉంది.
కాల దేశము లేదు, అది నిరీశ్వరంలో ఉంది. చైతన్యము లేదు, కాల దేశ చైతన్యాలకు కూడా పుట్టుకుంది అంటే ఇక నువ్వు నేను ఎంత? అంతే కదా. ఆరిజిన్ అంటారు. అందుకే సృష్టికి ఆవల ఏముంది అంటే ఎవరికి తెలీదు. కాలము లేదు, దేశము లేదు, దేవుడు లేడు, జీవుడు లేడు, ఎవరు లేరు. పరాశూన్యం అలా పడి ఉంది. సృష్టి చెయ్యాలని ఆ సమయం ఆసన్నమైనప్పుడు, చైతన్యం వచ్చినప్పుడు అన్నీ పుట్టాయి. కాలము పుట్టింది, దేశము పుట్టింది, చైతన్యము పుట్టింది. అది అమ్మవారికే తెలుసు. అదే అమ్మవారి డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు. చాలా అహం బ్రహ్మాస్మి. నాకింత షడైశ్వర్య సంపద ఉన్నది. ఒంటరిగా ఎందుకున్నాను పరాశూన్యంలో అని అనుకున్నదే, అదే ఆవిడ పుట్టినరోజు. మనం చేసుకునే హ్యాపీ బర్త్‌డేస్‌కి అమ్మవారికి అది. రాబోయే ఎన్నో సృష్టుల్లో ఎన్నో పుట్టినరోజులకి మూలం అది. అలా చెప్తే మీకు అర్థం. ఆవిడ మన కోసము నిరీశ్వరము, ఈశ్వరమైనది. మన కోసం త్యాగం చేసి ఆ పరాశూన్యాన్ని తనని తాను హింస చేసుకొని ఖండ ఖండములు చేసుకున్నది. గురువుగారు చెప్పినట్టు, నాన్నగారు సింహాసనమే హింసాసనేశ్వరి అయింది. ఎవరిని బాధ పెట్టి ఈ సృష్టి చేయలేదు. తనని తాను బాధ పెట్టుకొని, అంతే కదా. తల్లి కూడా బిడ్డకి ఎలా ఇస్తుంది? ఆ నొప్పులన్నీ తాను భరిస్తుంది, ఎవరికి ఇవ్వదు. అవునా? అట్లా అన్నమాట. ఆ దృష్టితో చూడాలి. అందుకే అమ్మకి అంత ప్రధానం. శివుడు కారణం అంతే. అంటే శివుడిలోనే జరుగుతున్న ఈ తల్లిదండ్రుల యొక్క ఘర్షణ. సంకల్పం చేసినప్పుడు మగవాడిలా ఉంటాడాయన. అంటే ఆ పరంజ్యోతి. నేను ఈశ్వరుణ్ణి అంటాడు. నేను నీతో అనిపించాను. నన్ను ఈ మాట అనిపించిన శక్తి ఏదో ఉంది. అది ఎవరు? అది నీలోనే నేనున్నానండి అని అంటుంది అమ్మవారు. అదే శక్తి స్వరూపిణి. ఎందుకు ఊరికే అరుస్తారు? మీలోనే ఉన్నానుగా. ఏంటి మీది? సృష్టి చెయ్యాలి. అయితే రా వస్తున్నాను ఉండండి. అర్ధనారీశ్వరం. అద్వైతం ద్వైతం అవుతుంది. సరే నేను వస్తేనే కదా మీరు సృష్టి చేసేది అన్నప్పుడు ఆమె బయటికి వస్తుంది. శక్తిగా బయటికి వస్తుంది. అప్పుడు ఆ శక్తిని చూసినప్పుడు ఈయన ప్రతిబింబం ఆమెలో పడుతుంది. అంటే ఈయన యొక్క కోరిక ఆమెలో కలుస్తుంది. అప్పుడు ఇద్దరి కోరిక కూడా సాఫల్యవంతం అవుతుంది అని, బిందువు నుంచి సృష్టి వస్తుంది అని ఈ మూల మంత్రాత్మిక. ఇంకా అసలు ఇందులో గుప్త నామాలు ఏంటో చూద్దాం. చాలా చిన్న చిన్న నామాలమ్మా. బాగుంటాయి. 88, 89 కూడా చెప్పి ముగిస్తా. 2 నామాలు ఉన్నాయి. 100వ నామానికి ఆనందఘన గారు పాట ఎవరైనా పాడితే 10 పాటలు పాడండి. 100కి కొద్దిగా ప్రిపేర్ కండి అందరూ. ఎవరు? ఎందుకంటే ఆ తల్లి దయతో, గురువుల కృపతో నేను 100 నామాలు చెప్పటం నా సౌభాగ్యం, నా పూర్వజన్మ సుకృతం. చదవటం ఒకటి, ఇది చెప్పించటం, లోకానికి చెప్పటం. నువ్వు చెప్పు అంటోంది. నా పారాయణం లోకమంతా వింటోంది. అవునా? ఇటువంటి సౌభాగ్యం మీ అందరికీ కూడా కలగాలని, మీరు కూడా చెప్పే స్థితిలో ఆ అనుభూతి చేసుకోవాలని, ఆ అనుగ్రహం నేను మీకోసం ఏదన్నా కోరిక పెట్టుకోవాల్సిందే కానీ నాకంటూ కోరిక ఏం లేదు. అర్థమైందా? నాకు అన్నీ ఇచ్చిందమ్మా. ఇందులోని కాల మంత్రాత్మిక అంటే ఏమిటి? అంటే కాలరహస్యం యొక్క ఆత్మ తానైనది. కాల రహస్యము ఏదైతే ఉంటుందో, సృష్టి రహస్యం. అంతేగా, రేపు ఏమవుతుందో నీకు తెలీదు. నిన్న ఏమైందో తెలీదు. ఇప్పుడు ఉన్నదే తెలుసు. అంతేగా? ఏంటోనండి రహస్యంగా ఉంది. రేపు ఏమవుతుందో, నేను పరీక్ష పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా? బాగా రాసిన వాడికి కూడా ఇదే టెన్షన్. రాయని వాడికి అసలు ఇంకా టెన్షను. నేను చూసి రాశాను. వాడు సరిగ్గా రాస్తే నేను పాస్ అవుతా. వాడు పాస్ అయితే నేను పాస్ అవుతా. అర్థమైందా? ఇట్లా ఉంటుంది. ఈ కాల రహస్యం అంటే ఏంటంటే, కాలము ముందు పుట్టాలి.
దేశము పుట్టాలి. అంటే ఆకాశాలు పుట్టాలి. పరాపశ్యంతి మధ్యమగా రావాలి ఆవిడ. 5 ఆకాశాలు సృష్టించుటకు వస్తోంది. ఆకాశము అంటే ఈ భూతాకాశం చూసి మీరు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆకాశానికి 10 ఇంతలు ఉంటుందది. మహదాకాశము అందుకే అన్నాను. మహా ప్లస్ ఆకాశం అది. అవ్యక్తాకాశ, మహదాకాశ, అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూతాకాశాలు సృష్టించుకుంటూ ఆవిడ కాలం కూడా దేశము పెంచుకుంటూ, కాలాన్ని పెంచుకుంటూ, కాలాన్ని ఖండన చేసింది. అకాల మహిమిని ఆవిడ. అకాలాన్ని కాలములో తీసుకొచ్చింది. అది అచేతనాన్ని చైతన్యవంతం చేసిందని, అదేశాన్ని దేశం చేసిందని. చూడండి అమ్మవారి గొప్పతనం. ఈ 14 లోకాల్లో కూడా ఎటువంటి జ్ఞానము, బ్రహ్మ విద్య, బ్రహ్మకే బ్రహ్మ విద్య, శ్రీ విద్య తెలుసుకోవటం, అనుభూతి చెందటం అంటే తలకిందులుగా తపస్సు చేయాలి. తలకిందులుగా కింద అగ్ని పెట్టుకొని. అర్థం కాదు. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఇస్తుంది. సినిమా చూసి సినిమాని అర్థం చేసుకున్నట్టు, కథల పుస్తకం చదివి కథలు అర్థం చేసుకునే కథ కాదు ఇది. అమ్మ కథ వేరుగా ఉంటుంది. ఇది ఆవిడ అనుగ్రహం ఉంటేనే ఆ కథకి నీకు అనుభూతి అనేది ఇస్తుంది. సినిమా చూసి అనుభూతి చెందుతావు, కానీ శ్రీ విద్య విన్న తర్వాత అనుభూతి ఇచ్చేది అమ్మవారు. ఆవిడ చేతిలో నీ యొక్క ఆ ఫలం ఉంటుంది. అర్థమైందా? ఫలశ్రుతి ఉంది కదా, ఆ ఫలశ్రుతి ఆవిడ చేతిలో ఉంటుంది. చదివావా ఖడ్గమాల, పారాయణం చేసావా అది సరే, ఫలం ఏమిటి? ఇదిగో తీసుకో అంటుంది. లేదు అంటే ఫలం తన దగ్గర పెట్టుకుంటాం. చూద్దాం, ఇంకో 10 సార్లు చెయ్యి, చూద్దాం, ఇంకో 10 జన్మలు కానీ. అలా ఉంటుంది అమ్మవారు. ఎలా పడితే అలా ఇవ్వదు. నీతోనే అన్ని తానే భరిస్తుంది, నువ్వేం భరించట్లేదు. కాలమంత్రాత్మిక అంటే కాల రహస్యం యొక్క ఆత్మ, అంటే కాలమే తాను. అందుకే ఖాళీ స్వరూపం ఆవిడే. దశమహావిద్యల్లో ఖాళీ స్వరూపం అంటే స్థూల కాలము, సూక్ష్మ కాలము, సూక్ష్మతర కాలము, సూక్ష్మతమము బిందువు వరకు అది అకాల మహిమ్ని. అలా ఈ స్వరూపమంతా, ఈ కాలానికంతా కూడా ఆత్మగా బిందువుగా తానే కూర్చుని ఉన్నది. చాలా. ఇప్పుడు నువ్వు పుట్టావు అనుకో, నువ్వు పుట్టావు కదా, ఆమె కాలంలో, ఆమె ఆత్మలో నువ్వు పుట్టావు. నువ్వు ఎప్పుడు నీ కాలము, భూత భవిష్యత్ వర్తమానం, ఎంతకాలం నీ ఆయుష్ అంతా కూడా ఈ కాలం నిర్ణయిస్తుంది. ఆమె ఆత్మిక, కాలాత్మిక. అర్థమైందా? సృష్టికే ఆత్మిక. ఎంతవరకు నువ్వోడివిరా చెప్పడానికి, మహాప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది. నేను ఆత్మిక. సృష్టి శిథిలయ తిరోధాన వమనం ఎప్పుడు చేస్తానో అది నా చేతిలో ఉంది. నువ్వే నా చేతిలో ఉన్నప్పుడు, ఈ సృష్టి నా చేతిలో ఉన్నప్పుడు నువ్వెంత అంటుంది. అర్థమైందా? సో అమ్మవారి దగ్గర అంత జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి పూజల్లో. అందుకే ఇవన్నీ చూసి చాలా మంది ఏంటంటే భయపడతారు. భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా క్షమించే హృదయం అమ్మవారికి తప్ప ఇంకెవరికి లేదు. ఇంకో దేవతలకు కోపం రావచ్చు, వాళ్ళ గుణంలో ఉంటారు. గ్రామ దేవతలు, అమ్మవారి అంశ దేవతలు. కృష్ణుడికి కూడా కోపం వచ్చింది కదా, భీష్ముడి మీదకి సుదర్శన చక్రం తీశాడు కదా, శిశుపాలుడి యొక్క ఖండన చేశాడు కదా. అవునా? మరి అసలు కోపమే లేని స్థితి ఎవరికి? లలిత తల్లి. అమ్మా అంటే చాలు వచ్చేస్తుంది. ఏనాయనా ఏమి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నావు అనుకో, టక్క నిన్ను ఆదుకుంటుంది. నువ్వు ఎంత దుష్టుడు అయినా కూడా. ఈ కార్తీక మాసంలో నువ్వు తెలుసో తెలియకో ఇలా 2 చుక్కలు శివలింగం మీద వేసినా చాలా భక్తి చాలరా నాకు.
అర్థమైందా? నీకు తెలుసో తెలియకో ఆ శివలింగాన్ని కడిగి అక్కడ పెట్టావనుకో, తెలియక ఏదో బిల్వపత్రం తీసుకొచ్చి అక్కడ పెట్టావనుకో, ఎవరో పెట్టింది. దీపారాధన కొండెక్కుతున్నప్పుడు దాన్ని గట్టిగా కొద్దిగా ఎత్తటం, దీపం నూనె అయిపోతే అది కొండెక్కుతుంది కదా, కొద్దిగా దాన్ని ముందుకు జరపటం, ఏదో 2 చుక్క నూనె పోయటం చేసినా కూడా అమ్మ సంతోషిస్తుంది. అందుకే ఆవిడ అరుణాం కరుణాతరంగితాక్షి. అలా ఉన్నప్పుడు ఎందుకు భయోత్పాతాలు సృష్టిస్తున్నారు ఈ లోకంలో ఉన్న ఈ శ్రీ విద్యోపాసకులు నాకు అర్థం కాదు. ఉం? శ్రీ విద్యోపాసకులు అంటే నా ఉద్దేశంలో శ్రీ విద్య గురించి తెలిసి తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో లేనిపోని భయోత్పాతాలు సృష్టిస్తున్నారు. ఇంత తెలుసుకొని మేము శ్రీ విద్యా దీక్షాపరులమని, పాదుకాంత దీక్షాపరులమని, శాస్త్రారం దాకా వెళ్ళామని వారికి వారే చెప్పుకుంటున్నారు. అక్కడేమో అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షి అని ఆవిడ అంటుంది. నా పిల్లల్ని ఏమో అనకురా, భయపెట్టకురా అని నీకు చెప్తుంటే నువ్వెందుకు భయపెడుతున్నావు? నువ్వోడివి భయపెట్టడానికి? అనా అలా అమ్మా. ఒక చిన్న పిల్లవాడు, పుట్టిన పిల్లవాడు తండ్రి యొక్క పాదాలతో తండ్రి యొక్క గుండెని తంటున్నాడు అనుకో, అది పాపం అంటే ఎలా? అలా తన్నించుకోవటమే ఆయనకు ఆనందము ఈశ్వరుడికి. అమ్మవారికి కూడా తన పిల్లల కోసమే కదా అన్నపూర్ణగా అవతరించింది. నా పిల్లలు నేను సంస్కరించుకుంటాను. అర్థమైందా? వాడిని నేను బాగు చేసుకుంటాను. నీకెందుకు అంత టెన్షన్? నిన్ను కూడా చూస్తున్నాను కదా. నిన్ను చూసేది, వాడిని చూసేది నేనే. ఈశ్వరుడినే చూస్తున్నప్పుడు నువ్వెంత? ఆ సంకల్పాన్నే కాపాడుతున్నాను కదా, నువ్వెంతరా కదవా అంటూ. అది అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం. అమ్మ మణిదీపంలో అలా ఉంటుంది. ఆవిడని చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి తెలుసా. ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత నీ కళ్ళంతా కన్నీటి పర్యంతమే. అలా ఉంటుంది. అమ్మవారిని స్తోత్రించుకుంటే వెళ్ళిపోతూ ఉంటావు అమ్మవారిలోకి, ఇంకేమీ పెట్టుకోవు. అది చూడటమే నీ యొక్క ఆనందం. అమ్మవారి యొక్క స్థూలంలో నీకు ఇచ్చే దర్శనాలు తర్వాత ఒకేసారి నిర్వికల్పంలో తీసేసుకుంటుంది. ఎంతవరకు మాయ ఉంటుంది? విదేహ స్థితి వచ్చే వరకు, అకుల చక్రాల్లో, కాంతి చక్రాల్లో నువ్వు ఉన్మనీ స్థితి వరకు కూడా నీకు ఇటువంటివే ఉంటాయి. కొద్దిగా మాయ అనేది ఉంటుంది. అందుకే ఈ అనుభూతులు అంతవరకు నిన్ను వదలవు. కానీ ఊరకన్ను తర్వాత వచ్చే అనుభూతులు వేరుగా ఉంటాయి. కిందవన్నీ ఒక రకంగా ఉంటాయి, పైనవి వేరుగా ఉంటాయి. ఈ కన్నీళ్లు వేరు, ఆ కన్నీళ్లు వేరు. ప్రతి కన్నీటికి ఈ రోజు ఈ కన్నీళ్ళకి ఒక కథ ఉంటే రేపటి కన్నీళ్ళకి ఇంకో కథ. అర్థమైందా? అది చెప్తున్నారు. ఇది జీవంతో కూడుకున్న కన్నీళ్ల కథ. ఆజ్ఞ నుంచి నువ్వు బిందువు వరకు వెళ్ళేది అది వేరు. ఆ కన్నీళ్ళ యొక్క కథ వేరు. అది ఆనంద కన్నీళ్ల యొక్క ఆనంద బాష్పములు అంటారు. అదే అన్ని కన్నీళ్ళు, కింద కన్నీళ్ళన్నిటికీ కూడా సన్నివేశాలు, దృశ్యాలు, అనుభవాలు తోడై ఉంటాయి. కానీ అది స్వచ్ఛంగా కన్నీళ్ళు ధారగా వస్తుంది. అర్థమైందా? ఆ సచ్చితానంద నుంచి వచ్చిన రుద్రాక్షలే ఇది శివుడి కంటి నుంచి. ఆయన ఏడవటం ఏంటి? ఆ బ్లిస్ లో, ఆనందంలో ఆయన కన్నీటి 2 చుక్కలు పడ్డాయి కళ్ళు తెరిచినప్పుడు. అవే రుద్రాక్షగా వచ్చాయి. రుద్రుడి యొక్క అక్ష, మీనాక్షి అన్నాం కదా, రుద్రాక్ష. అర్థమైందా? అది కదా బ్లిస్ బియాండ్ జాయ్లో, తన్మయత్వంలో వచ్చిన కన్నీళ్ళకి ఏ సన్నివేశాలు, అనుభవాలు, కష్టం, సుఖం అనేవి ఉండవు. మాయ ఉండని కన్నీళ్ళవి. అందుకే అది రుద్రాక్ష పవిత్రమైనది. అందుకే దాని స్థానం హృదయ స్థానం. హృదయంలో మళ్ళీ అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారి దగ్గరే పెడుతున్నాం. అర్థమైందా? ఆ రుద్రుడు మళ్ళీ మరి వాళ్ళిద్దరూ మరి ఒకరిని విరిచి ఒకరు ఉంటారు కదా, అవునా? మళ్ళీ గుండె దగ్గరికే
వేసుకుంటాం, ఇంకెక్కడా వేసుకోం రుద్రాక్ష. అవునా? రుద్రాక్ష ధారణ అంటే అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు అక్కడే ఉంటారు, అదే నిదర్శనం. అదన్నమాట. ఇంత చెప్పాల్సి వచ్చిందమ్మా చిన్న నామానికి. ఏం లేదు, ఇంకో 4 లైన్లు అయిపోయింది ఈ నామం కూడా. సరే, కాల మంత్రాత్మిక అంటే ఏంటో, అమ్మవారికి కాల రహస్యం యొక్క ఆత్మ తానే ఉన్నది అని చెప్పాను కదా, ఆత్మగా ఉన్నది. ఇప్పుడు నీ శరీరానికి ఎవరు ఆత్మ? నా ఆత్మ అండి అని నువ్వు అంటున్నావే, కాలానికే ఆత్మ, దేశానికే ఆత్మ, చైతన్యానికి ఆత్మ. మూల మంత్రాత్మిక అంటే కయ్యేహీం అసకహలరీం సకలరీం లో ముఖ్యమైన మూల మంత్రము కయ్యేయి. ముఖ్యమైన కయ్యేహీలరి, ఇది రాసుకోండి అన్న, ఇది సాక్షాత్ అమ్మవారు ఇస్తున్న మంత్రం. ఆనందగణకి ఈ మంత్రము మీరు పంచదశి కయ్యేహీలరీం అసకహలరీం సకలరీం చదవటం అవసరం లేదు. ఇందులో క ఏ ఈల హాస, కా ఏ ఈల హాస, మిగతావి నువ్వు చదవవలసిన అవసరం లేదు, ఎందుకంటే అవి అన్నీ మళ్ళీ రిపీట్ అయినవి. రిపీట్ కాని అక్షరాలు తీశారు, అది మూలం. అర్థమైందా? మీరు రాసుకొని చూడండి. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ అక్షరం అందులో ఉంటాయా మిగిలిపోయిన అక్షరాల్లో అంటే లేదు గురువు గారు, అయితే ఇదే మూల మంత్రం. క ఏ ఈల హాస, ఇదే. కయేఈలహస కయేఈలహస కయేఈలహస. ఇప్పుడు దీనిలో మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తారు చూడండి, ఇదొక మూలము, ఇది మూల మంత్రము. దీన్ని ఏం చేశాడు సదాశివుడు? సదాశివ అంకము కదా, అంక పీఠం మీద కూర్చున్న తల్లి కదా. నేను కయేఈలహస కూడా చదవను, నేను అలా కూడా జపం చేయను. ఈ త్రికోణాన్ని నేనేం చేస్తాను అంటే ఈ క ఏ ఈల అస అనే దాని మూల మంత్రాన్ని కుదిచ్చి ఏం చేస్తాను, ఐం క్లీం సౌ, వాగ్భవ కూటము ఐం క్లీం మొత్తం కలిపితే కామరాజ కూటమి శక్తి కూటం సౌ, ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం. ఇది అసలైన మూల మంత్రం. ఓకే, క ఏ ఈల హస అని కూడా చదువుకోవచ్చు. లేదు అంటే సదాశివుడు కుదించి చదివిన మంత్రం ఏదైతే ఉందో, సాక్షాత్ సదాశివుడు చదివిన ఐం క్లీం సౌ బాలా మంత్రం ఆయన చేశారు. ఆయన చేశారని బ్రహ్మ చేశాడని విష్ణువు, అలా మనందరికీ కూడా కింద వరకు వచ్చింది ఉపదేశాల్లో. సో ఐం క్లీం సౌ గొప్పదా, కయ్యేహిలహీం గొప్పదా, షోడశి గొప్పదా అన్నది కాదు, ఆ దృష్టితో చూడకూడదు. అమ్మవారిలో ఇప్పుడు మన శరీరంలో కాళ్ళు గొప్పవా? ఏది గొప్పది? 2 కళ్ళల్లో ఏ కళ్ళను ఇస్తావు అంటే ఏది ఇస్తాను స్వామి, 2 కావాలి. అట్లా ఉంది మంత్రము. అందుకే నేను షోడశి తీసుకున్నానండి అంటే గొప్పకి విర్రవీగటం కాదు. షోడశి అసలు ఏమిటి? నువ్వు షోడశి స్థితిలో ఉన్నావు అంటే షోడశి మర్చిపోతావు, పంచదశి మర్చిపోతావు, బాలామంత్రం మర్చిపోయి ఉన్న స్థితిలో నువ్వు దానికి అతీతంగా అమ్మవారి కృప పొందాను స్వామి, ఆ తల్లి అనుగ్రహం అయింది, అలా చెప్తారు వినయంగా. అదే పాదుకాంత దీక్షాపరులు అంటారు. అంటే సహస్రార కర్ణికలో, వాగ్భవ కూటములో అక్కడి దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు మౌనంగా ఉంటారు. వాళ్ళే మునులు ఋషులు. మనం ఇంత చేసి అంత చెప్తాం. అవునా? అదనమాట. సో ఇది మూల మంత్రాత్మిక. ఏది మూల మంత్రాత్మిక? ఐం క్లీం సౌహ సౌ క్లీం ఐం. ఓకే, దీనిపైన ఉన్నది ఎక్కడి నుంచి వస్తుందో చెప్తున్నాడు ఇప్పుడు. అన్నిటికీ మూలం ఒకటి ఉంది.
ఇది సృష్టి వరకు ఇది మూలం. ఆయన సంకల్పం వరకు. నిస్సంకల్పంలో ఎలా ఉంటుందో అది మూలం. ఆ బీజాలు ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు. అంతా మంత్రశాస్త్రం అమ్మా. సదాశివుని చేత జపించబడిన బాలామంత్ర విశేషం ఇది. సదాశివుడే చదివాడు. నీకెందుకు? చదువుకో. ఎందుకు తొందరపడతావు? ఊరికే పంచదశి ఇచ్చేసేయండి, షోడశి ఇచ్చేయండి, మహాషోడశి ఇచ్చేసేయండి. ఎందుకు తొందర? ఏదో ఒకటి ఏడు, ఇది మంచిగా చెయ్యి, అది అవే వస్తాయి. అవునా? ఇంత ప్రయత్నం చేస్తే పెద్దగా వస్తాయి. సో సదాశివుని చేత జపించబడిన బాలామంత్ర విశేషము. ఆత్మిక అంటే ఇప్పుడు ఈ ఐం క్లీం సౌలో ఆత్మ ఉండాలి. ఈ మంత్రంలో ఆత్మ ఏమిటా ఆత్మ? ఆ సదాశివునికి పైన ఉన్నది ఈం 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 నమః, ఈం ఈం నమః. అది ఆత్మ. దానికి శరీరము ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం అంటే అమ్మవారి రూపం. అమ్మవారు అంటే అయ్యవారు కూడా ఇద్దరు. వారికి ఆత్మ ఏమిటి? ఈం. ఆ ఈం నుంచి శ్రీంలోకి వచ్చారు. అదే ఐం క్లీం సౌ, సౌ క్లీం ఐం. ఇంకా అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది అంటే దాన్ని సాగదీసి నాద బిందువు దాకా వచ్చి బిందువు నుంచి కళలుగా సృష్టి చేసింది. అది రహస్యం. ఆత్మిక అంటే ఈం లేదా హ్రీం లేదా శ్రీం అన్ని పైనే ఉంటాయి. కింద బీజాలు ఏమి ఉండవు. ఇంకారమేమో పరానాదం. పరా పశ్యంతి అంటాం. పశ్యంతి నాదమేమో బిందువులో ఉన్న శ్రీం. నువ్వు ఓం ఈం ఈం నమః, ఓం శ్రీం శ్రీం నమః అన్నది కూడా బిందువే. ఆ బిందువు మళ్ళీ కిందకి వచ్చినప్పుడు ఓం హ్రీం ఓం, ఓం ఓం ఓం, ఓం హ్రీం ఓం. నాకు ఇచ్చిన మంత్రం అది, నాన్నగారు ఇచ్చింది. ఆ హ్రీం నుంచి మనం శ్రీంలోకి వెళ్ళిపోతాం, శ్రీం నుంచి ఈంలోకి వెళ్ళిపోతామని. అక్కడి వరకే అమ్మవారి రూపం. కిందంతా కట్యదోభాగ ధారిణి సృష్టి అనేకము. అర్థమైందా? అదే రహస్యం. ఈ మూడిటి యందు కూడా ఇంకారమే మూల మంత్రం. ఐం క్లీం సౌలో మూలం ఏది అంటే ఈంకారం స్వామి అని చెప్పాలి మీరు రేపు పొద్దున ఎవరినన్నా మిమ్మల్ని అడిగితే. అతీతంగా ఉన్న పరానాదం. పరా లేకుండా పశ్యంతి ఎలా వస్తుంది? అవునా? పరా నుంచి వచ్చింది. ఇప్పుడు నువ్వు పాట పాడాలనుకో, పరా పశ్యంతిలోకి తెప్పించుకోవాలి కదా. ఉండండి ఆలోచన చేస్తున్నాను అంటే ఈశ్వరుడు కూడా సృష్టి చేస్తున్నాను, ఉండు ఎలా చెయ్యాలి సంకల్పం అని ఆలోచన చేస్తున్నాడు. అందులో నుంచి పశ్యంతిలోకి వచ్చాడు. ఇప్పుడు అర్థమైంది నాకు, బిందువుగా సృష్టి చెయ్యాలి. పశ్యంతిలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? మధ్యమాలోకి వచ్చాడు. కూలి రాగం తీస్తాం. ఏదన్నా రాగం మధ్యమాలో జరుగుతుంది. ఇక వైఖరిలోకి రావాలి. నాదా అన్నప్పుడు అక్షరంగా బయట ఓంగా కళ చూపిస్తాడు. నువ్వు కూడా అంతేగా పాట పాడాలి అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో పాట పాడు. ఏమ్మా సృష్టి కూడా అలా వచ్చింది అని. నువ్వు పాటను పుట్టిస్తే నువ్వు సృష్టికర్తవైతే ఈ సర్వ జగత్తుకి కూడా, ఈ విశ్వానికి అమ్మవారు జగజ్జనని. చాలా ఒక కవి ఒక పాటకి జననం ఎలా ఇస్తున్నాడో, గురువు గారు 3000 పాటలు పాడారు కదా. ఇవన్నీ అమ్మా పరాపశ్యంతి మధ్యమ వైఖరిని అనుభూతం చేసుకునే వాళ్ళు అంత గొప్పగా రాయగలుగుతారు. అనుభూతి లేకుండా కుదించబడిన, కూర్పు చేయబడిన అక్షరాలు కావవి. అనుభూతి ఎక్కువ కనిపిస్తుంది, పాట తక్కువ కనిపిస్తుంది. అందుకే నీకు వినేవాడికి అంత ఆనందం వేస్తుంది. అక్షరం ఎక్కువ ఉండకూడదు.
ఆ అక్షరంలో అనుభూతి ఎక్కువ పెట్టాలి. అవునా? అప్పుడు నీకు వినసొంపుగా ఉంటుంది. శ్రావ్యంగా ఉందండి పాట. మళ్ళీ ఇంకొకసారి పాడండి అంటారు. లేదంటే ఒకసారి చాలా బాగా పాడావమ్మా అని అన్నారంటే ఓహో! ఒకసారి వరకు బావుంది. అందుకే అన్నమాచార్య పాటలు చూడండి ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. అనుభూతి ఎక్కువుంటుంది. ఏమ్మా? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అన్నమాచార్యకి కలిగిన అనుభూతి కాదు. అందరి అనుభూతులు తన అనుభూతిగా రాసిందది. పుట్టిన వాళ్ళది, పుట్టబోయే వాళ్ళు గూడా విన్నా అది కొత్తగానే ఉంటుంది. అదనమాట చెప్తున్నాడిక్కడ. మూల మంత్రానికి మూలంలో అంతుంటుంది. అది లేకుండా పాట పాడటం అనేది వృధా ప్రయాస. హ్మ్. ఈ మూడిటి యందు గూడా ఇంకారమే ఉన్నది. సో, పూర్వముల కన్నా ఉత్తరోత్తరములు బలీయమైనవి. అంతేగా? అన్న న్యాయం చేత ఆత్మిక అన్న షోడశి రహస్యం చెప్పబడినది. ఇక్కడ షోడశి రహస్యం చెప్పబడింది. అంటే ఈంకారం దాచబడింది. ఉత్తరోత్తరములు అంటే ఏంటంటే పూర్వాపరాల కంటే ఉత్తరోత్తరములు గొప్పగా బలీయంగా ఉంటాయి. మాయ బలీయంగా ఉంటుంది. అందుకే ఈంకారం అంత తొందరగా తెలియదు. అది దాచపట్టబడి ఉన్నది. అర్థమైందా అమ్మా? అంటే ఏం చేస్తామండి? కలియుగంలో ఉన్నాము, మాయలో ఉన్నాము. ఓహో! ఈంకారమా? అదేంటి? బలీయము, ఉత్తరోత్తరములు బలీయము. అన్నీ చూస్తే గాని మాయ. అన్నీ చూస్తే గాని నమ్మం. నువ్వు అక్కడున్న వాడికి, ఈమెలో ఉన్నవాడికి అది బలీయము. నిర్వికల్ప సమాధుల్లో వెళ్ళిన వాళ్ళు బలీయము. అదే సత్యము. అది ఉత్తరోత్తరములుగా కింద సృష్టిగా వచ్చింది ఓంకారంగా వచ్చి మనం వచ్చామనుకోండి, ఈంకారం గురించి నేను ఎంత చెప్పినా మీకు ఎలా అనిపిస్తుందంటే పరా గురించి మర్చిపోయి వైఖరియ బావుందండి అంటాం. పాట బావుందండి. అయ్యో! ఇందులో మూలం చెప్తున్నాను అని నేను నెత్తి నోరు బాదుకున్నా మీరు అర్థం చేసుకోరు. అదే చెప్తున్నానిక్కడ. మూల మంత్రం అంటే అది. సో, అది పట్టుకోండిరా అని. ఐం, క్లీం, సౌకి మూలము ఈం, హ్రీం, శ్రీం ఈ 3 అక్షరాలు రాసుకోండి. ఏ కష్టకాలంలో అయినా కూడా కనీసం ఈ హ్రీం బీజము, శ్రీం బీజము, ఈం బీజము చదువుకుంటూ ఉండండి. ఏ మంత్రం చదవకపోయినా ఈ బీజం పట్టుకొని ఓం ఈం ఈం నమః. ఓం శ్రీం శ్రీం నమః. ఓం శ్రీం శ్రీం నమః. ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం. ఏ గుడిలో వెళుతున్నా, కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, యోగాపరంగా, క్రియాయోగాపరంగా ఏ లోకాల్లో వెళుతున్నా ఈ బీజ మంత్రాలు మర్చిపోకండి. అదే మీకు శ్రీరామ రక్షగా అవెప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. చాలా సో, మూల మంత్ర ఆత్మికలో ఆత్మ చాలా ముఖ్యమైనది. నీ శరీరంలో నీ ఆత్మ ఎంత ముఖ్యమైనదో ఈ మంత్రములో ఐం, క్లీం, సౌలో ఈంకారము ఆత్మ కాబట్టి అది కూడా అంత ముఖ్యమైనది అని. ఇక్కడికి నామం పరిసమాప్తం.